హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతే రాష్ట్ర జనాభాలో సగం బీసీలేనంటండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2024 ఎన్నికలకు ముందు వాలంటీర్ల చేత హడావిడిగా కులగణన చేయించారు, గుర్తుందా? సో ఆ కులగణనలో బయటపడిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగం జనాభా బీసీలే అని ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. 2.68 కోట్ల మందితో వెనుకబడిన వర్గాల వాటా 50.59%. బీసీ జనాభాలో తొలి 3 స్థానాల్లో శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ. ఉత్తరాంధ్రలో బడుగులే సింహభాగం. అంతే, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో ఎక్కువ కమ్యూనిటీస్ ఏంటి? తూర్పు కాపు, కొప్పుల వెలమ అంటే పొలనాటి వెలమ అంటారు, లేదా కొప్పుల వెలమ అంటారు. తూర్పు కాపు, యాదవ కమ్యూనిటీ అండ్ మత్స్యకారులు ఉంటారు. సో ఈ కమ్యూనిటీలదే సింహభాగం. సో వీళ్ళందరూ కూడా బీసీల కిందకే వస్తారు. అండ్ విజయనగరం వచ్చేసరికి కూడా అంతే. తూర్పు కాపులు కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం ఉంటుంది, అక్కడక్కడ వెలమ కమ్యూనిటీ ఉంటుంది. ఇది అండ్ విశాఖపట్నంలో కూడా అంతే, వెలమ, యాదవ, మత్స్యకార ఈ కమ్యూనిటీ. అందుకే ఆ 3 జిల్లాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ కర్నూలు వచ్చేసరికి వాల్మీకి బోయ అండ్ కురుబ ఆ కమ్యూనిటీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కర్నూలు కూడా బీసీ జనాభాలో 2వ స్థానంలో ఉందన్నమాట. సో ఇట్లా రాష్ట్రం మొత్తం మీద 5.31 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 2.68 కోట్ల మంది జనాభాతో బీసీల వాటా 50.59%గా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో అప్పటి సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. నియోజకవర్గాల వారీగాను బీసీల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించిన అప్పటి ప్రభుత్వం ఆ నివేదికను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టింది. సామాజిక వర్గాల వారీగా వైకాపాకు అనుకూలంగా శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసమే అప్పట్లో సీఎం జగన్ ఈ నివేదికను బయటపెట్టలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇటీవల కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బందితో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దాదాపు పూర్తయింది. అందులోనూ బీసీ జనాభా దాదాపు ఇంతే శాతం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా బీసీల్లో 138 కులాలు ఉన్నారండి. ఆ 138 కులాల్లో కూడా జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎక్కువ మంది జనాభా ఉన్నారు ఏంటనేది ఇచ్చారనమాట. సో అల్లూరు సీతారామరాజు జిల్లాలో బీసీల వాటా చాలా తక్కువ అంటండి. అంతే, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే అక్కడంతా ఏజెన్సీ రిజర్వ్డ్ కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఎక్కువ. ఈవెన్ పోలవరంలో కూడా అంతే, తూర్పుగోదావరి జిల్లాలో కూడా అంతే, ప్రకాశంలో కూడా అంతేనంటండి. అంతే, ప్రకాశంలో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంటుంది. ప్రకాశంలో కూడా పర్టికులర్గా పశ్చిమ ప్రకాశంలో బీసీ కమ్యూనిటీ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇటువైపు వచ్చేసరికి ఎక్కువగా ఈ మత్స్యకారులు, పల్లెకారులు ఉంటారు. ఏది చీరాల, పరుచూరు, సింగరాయకొండ అటువైపు. మధ్యలో ఎక్కువగా కమ్మ, రెడ్డి ఈ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటాయి ప్రకాశం వచ్చేసరికి. అందుకే అక్కడ బీసీ వాటా 33%. బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 38.73% అంట. కోనసీమ జిల్లాలో శెట్టి బలిజ అండ్ మత్స్యకారులు, పల్లెకారులు ఎక్కువ మంది ఉంటారు. శెట్టి బలిజ ఎక్కువగా ఉంటారు, మిగిలిన చోట్ల తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఉంటారు. అట్లా ఓవరాల్గా బీసీ జనాభా 50.59% అని తేల్చారు. అది ఈనాడులో హైలైట్ చేశారు. ఇక మళ్ళీ దాడులకు సన్నద్ధం అంట. ఈ పిచ్చాయిన ఇరాన్కు సమయం మించిపోతుందన్న ట్రంప్, ఒప్పందానికి త్వరపడకపోతే మిగిలేదేమీ ఉండదని హెచ్చరిక. ఏఐ ఫోటోతో పెట్టిన మరో పోస్టు వైరల్. సో ఇరాన్ మీద మళ్ళీ దాడులకు మేము సిద్ధంగా ఉన్నాము, సమయం మించిపోతుంది, వాళ్ళు ఒప్పందానికి రాకపోతే మాత్రం ఇక ఊరుకునేది లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అయితే ఇరాన్కి తెలుసు, అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకుందే మళ్ళీ యుద్ధం చెయ్యలేరు అనే సంగతి ఇరాన్కి తెలుసు. అండ్ అక్కడ కోర్టులు కూడా అంగీకరించవు అన్న సంగతి ఇరాన్కి తెలుసు. అమెరికా రాజ్యాంగ ఉల్లంఘనే అవుద్ది ఒకవేళ ట్రంప్ కనుక ఇరాన్ మీదకి యుద్ధానికి వస్తే. ఆ విషయం ఇరాన్కి తెలుసు కాబట్టి వాళ్ళు ధీమాగా ఉన్నారు. సో బెదిరించి వాళ్ళ ఒప్పందానికి తెచ్చుకోవాలని చూస్తున్నారనే సంగతి తెలుసు. అండ్ అమెరికాలో కూడా అంతర్గత పరిస్థితులు ఏమీ బాగలేవు, ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అవుతుంది యుద్ధం చేయడానికి. అండ్ అక్కడ కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకని ఇరాన్ ఆ ధీమాతో ఉంది, వీళ్ళు ఉత్తుత్తుగా బెదిరిస్తారు ఏమీ లేదని. ఈయన కూడా అలాగే బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై దాడులను పునఃప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమయం మించిపోతోందంటూ టెహరాన్ను మరోసారి హెచ్చరించారు. తమతో త్వరగా ఒప్పందానికి రావాలని సూచించారు. కృత్రిమ మేధ సహాయంతో రూపొందించిన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడనమాట ఆయన. సో ఇది చూడొచ్చు. ఇక నేడు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయంటండి. ఈరోజు అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి, లేకపోతే బయటకు వెళ్ళొద్దు. ఇవాళ నుంచి ఒక వారం రోజుల పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరుగుతాయంట, వడగాడ్పులు కూడా బీభత్సంగా ఉంటాయంట. పత్రికల్లో ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు.
కాబట్టి అత్యవసరం అయితే బయటికి వెళ్ళాలి, లేకపోతే వద్దు. ఇక మరో వార్త ఈనాడులో ఒక పెద్ద హైలైట్ చేసింది ఏంటంటే టీటీడీలో ఐటీ విభాగం జనరల్ మేనేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మురళీ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారంటండి. మురళీ సందీప్ రెడ్డి నియామకంలో అక్రమాలు, వైకాపా హయాంలో అన్ని విధాలా సహకరించిన అప్పటి ఈవోలు, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి అసలు విషయాలు, కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పట్టించుకొని శ్యామలరావు, అనిల్ కుమార్ సింఘాల్, ప్రస్తుత ఈవో ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా, సందీప్ రెడ్డికి ఉద్వాసన పలకాలను ఊపందుకున్న డిమాండ్లు. ఆయన పేరు ఎల్ మురళీ సందీప్ రెడ్డి. వైకాపా సామాజిక మాధ్యమం విభాగంలో క్రియాశీలకంగా పనిచేశారు. టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, వైకాపా నేత శివరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఇంతకంటే అర్హత ఏం కావాలి? టీటీడీలో తొలుత అతని కోసమే ప్రత్యేకంగా సైబర్ భద్రత నిపుణుడి పేరిట ఓ పోస్టు సృష్టించి కట్టబెట్టారు. కొద్ది నెలలుగా సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి సీఈఓగా నియమించారు. ఆ హోదా కూడా సరిపోలేదు అనుకున్నారేమో. అత్యంత కీలక ఐటీ విభాగం జనరల్ మేనేజర్ పోస్టు కట్టబెట్టేశారు. దీనికోసం పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు, నిబంధనలు ఉల్లంఘించారు, అడ్డగోలుగా వ్యవహరించారు. అప్పట్లో పనిచేసిన ఈవోలు ఎందుకు సహకరించారు? వైకాపా హయాంలో జరిగిన ఈ అక్రమాల గుట్టు కూటమి అధికారంలోకి వచ్చాక కూడా నిర్వహించిన విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. మీకు గుర్తుందా? భూమన కరుణాకర్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు, టీటీడీలో ఏం జరిగినా మాకు తెలిసిపోద్ది, టీటీడీలో ఏం జరిగినా తెలిసిపోద్ది, మేము మా వాళ్ళు అక్కడ 2000 మంది ఉన్నారు అని. ఎస్, ఉన్నారు. ఇదిగో ఇటువంటి వాళ్ళే. సో ఇటువంటి వాళ్ళని టీటీడీలో పెట్టుకొని టీటీడీ నుంచి అంతర్గత విషయాలు బయటకు వెళ్ళకపోతే ఇంకేమవుద్ది? మరి కూటమి ప్రభుత్వ చేతకంతనం అనరా దీన్ని? వైసీపీ హయాంలో 5 ఏళ్లలో ఎవరెవరు నియమించింది, వాళ్ళు ఎవరెవరు నియమించారు, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చెప్పి కూటమి ఈ 2 ఏళ్లలో కనిపెట్టలేదా అంటే ఒక డౌటు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఎవరెవరు నియమించారు, ఏ ఏ పోస్టుల్లో నియమించారు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ ఊర్లేంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలేంటి అనేది చూసి వీళ్ళని ఉంచాలా, తొలగించాలా? తొలగించడం ఎంతసేపు అండి? అవుట్సోర్సింగ్ ద్వారానేగా, అప్పటికప్పుడు తాత్కాలిక నియామకాలేగా. కానీ అది చేయలే. అది చేయడంలో ఈవోలు నిర్లక్ష్యం వహించారు. పోనీ ఈవోలకు పొలిటికల్ దురద ఉండదు అనుకుందాం. మరి బోర్డు ఏం చేసింది? భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా, మా వాళ్ళు ఉన్నారు 2000 మంది, మా వాళ్ళు ఉన్నారు 2000 మంది అని. అయినా సరే బోర్డు, ఈ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో బోర్డు ఏం చేసింది? కనిపెట్టలేదుగా. సో అందుకే అక్కడ సమాచారం వైసీపీ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి సమాచారం వెళ్ళేది తక్కువైతే వాళ్ళు దాన్ని వైరల్ చేసేది, ఫేక్ జోడించి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అందుకే టీటీడీ తరచూ వివాదాలమయమవుతుంది ఇటువంటి వాళ్ళ వల్లనే. సో అది ఈనాడులో గట్టిగా రాశారు. ఇక ఎరువు ధరలకు రెక్కలు. పాపం నరేంద్ర మోదీ గారు పెట్రోల్ ధరలు పెంచుతాము అనే ఉద్దేశంతో పెట్రోల్ పొదుపు చేయండి అని చెప్పారు. బంగారం ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో బంగారం కొనొద్దు, పొదుపు చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఎరువు ధరలు పెరిగాయిగా, వ్యవసాయం మానేయండి అనగలరా? అనలేరుగా. తప్పదు, వ్యవసాయం చేయాలి. మరి ఇప్పుడు ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, సొల్యూషన్ ఏంటి? పెట్రోల్ ధరలు పెరిగితే ఇంధన పొదుపు పాటించండి అన్నారు. బంగారు ధరలు పెంచుతారు కాబట్టి బంగారం కొనొద్దు అన్నారు. దీని పరిస్థితి ఏంటి? సో ఆ రెండింటి నుంచి వస్తున్న లాగుతున్న అదనపు సుంకాన్ని ఏమైనా దీనికి వేయగలరా? వీళ్ళకి ఇవ్వగలరా? వీళ్ళకి తగ్గించగలరా? ఇప్పుడు బంగారం నుంచి 9% అదనపు సుంకం వసూలు చేస్తున్నారు కదా ఒక వారం రోజుల నుంచి. సో అది వీళ్ళకి తగ్గించగలరా? ఎరువులకు సబ్సిడీ పెంచగలరా? ఎందుకంటే ఎరువుల ధరలు పెరుగుతాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎరువుల ధరలు పెరుగుతాయని చెప్పి ముందు నుంచి ఊహించింది. 2020-013 బస్తా గరిష్టంగా 2250, కొన్ని రకాలు 2350. యూరియా, డిఏపీలపై కేంద్రం రాయితీ నేపథ్యంలో స్థిరంగానే వాటి ధరలు తక్కువగా దొరుకుతుండటంతో రైతుల ఆసక్తి వాటిపైనే. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎరువుల ధరలు బొగ్గుమంటున్నాయి. కేంద్రం రాయితీపై పంపిణీ చేసే యూరియా, డిఏపీ మినహాయిస్తే అధిక శాతం కాంప్లెక్స్ ఎరువుల రేట్లు, అంటే బస్తా 50 కిలోల బస్తా 2000 నుంచి 2350కి ఎగిసాయి. సో గతంలో 1500 ఉండేది, ఇప్పుడేమో 2250 ఉంది. గతంలో 2150 ఉండేది, ఇప్పుడు 2350 అయింది. పొటాష్ గతంలో 1850 ఉండేది, ఇప్పుడు 1975 అయింది. సో ఇప్పుడు రైతులకు కష్టమే కదా. దీని మీద కూడా సబ్సిడీ ఇవ్వాలి కేంద్రం, ఎందుకంటే బంగారం మీద అదనంగా వసూలు చేస్తున్నారు కాబట్టి. దాని ద్వారా ఏమైనా వచ్చేది ఉంటే వీళ్ళకి ఇస్తే, రైతులకు ఇస్తే వ్యవసాయం కొంచెం బాగుంటుంది. ఏమంటారు? ఇక పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడండి, పెంచిన పన్ను ఎక్సైజ్ సుంకాన్ని సమీక్షించండి. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు. రాష్ట్రంలో 43,000 మంది పొగాకు రైతులు, పొగాకు ఉత్పత్తుల రంగంపై ఆధారపడ్డ లక్షల మంది కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
మార్కెట్ను స్థిరీకరించేలా సిగరెట్లపై పెంచిన పన్ను విధానాన్ని ఎక్సైజ్ డ్యూటీని పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్కు ఆదివారం వేరువేరుగా లేఖలు రాశారంట. సో అది అలాగే మత్తుపై మహాయుద్ధం, డ్రగ్స్పై దండయాత్ర చేస్తున్న పోలీసులు, విస్తృతంగా వేగంగా పరీక్షలు, పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్, వారి కార్యకలాపాలపై నిఘా, విక్రేతల అరెస్ట్. ఎన్టీఆర్ జిల్లాలో 4664 మందికి పరీక్ష, 1188 మందికి పాజిటివ్. ఎక్కడ ఉండవండి? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో మారుమూల ప్రాంతాలకు, కుగ్రామాలకు కూడా కరెంటు ఉందో లేదో తెలియదు కానీ, కరెంట్ సప్లై ఇచ్చారో లేదో తెలియదు కానీ, లేదా నీటి కనెక్షన్లు ఇచ్చారో లేదో తెలియదు కానీ గంజాయి మాత్రం సప్లై చేశారు. మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న స్కూల్స్కి కూడా 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా 10 రూపాయలకి 20 రూపాయలకి కొనుక్కొని తాగడం అలవాటు చేసుకున్నారు కొన్ని చోట్ల. సో అలాగే నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా అక్కడక్కడకు విపరీతంగా వెళ్ళాయి. ఇప్పుడు దాన్ని అరికట్టడానికి ఈ ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ శిబిరాలు నిర్వహించి దండయాత్ర అనే పేరుతో గట్టిగానే చేస్తున్నారు క్యాంపెయినింగ్స్ అవి. ఇక ఎన్నాళ్ళి క్రికెట్ స్టేడియం, మంగళగిరి క్రికెట్ స్టేడియం దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది నిర్మాణం ప్రారంభించి, ఎప్పటికీ పూర్తి అవ్వలేదు. పైగా ఎప్పటికప్పుడు డిజైన్లో లోపాలే. 20 నెలలైనా 25% పని చేయలేకపోయారు. నిర్మాణాల్లో లోపాలు ఉంటే సరి చేయలేరా? 13 ఏళ్ళైనా పూర్తిగానే మంగళగిరి క్రికెట్ స్టేడియం. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో సుమారు 75% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 25% పనులు పూర్తి చేసుకుంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదిక అయ్యేది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వద్ద నిధులు సమృద్ధిగానే ఉన్నాయి. పైగా అసోసియేషన్ను 2024 సెప్టెంబర్ నుంచి అధికార పార్టీ ఎంపీలైన కేశినేని నాని అండ్ సానా సతీష్లతో నింపారు. వాళ్ళిద్దరు చాలా యాక్టివ్గా ఉంటారు. క్రికెట్ యాక్టివిటీస్ కూడా బాగానే చూస్తున్నారు. కానీ మంగళగిరి క్రికెట్ స్టేడియంకి వచ్చేసరికి ఎక్కడో ఏదో చిన్న లింక్ తెగింది. ఆ లింక్ అతికిస్తే స్టేడియం పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. ఆ లింక్ ఎవరూ అతికించట్లేదు. మరి అది కాంట్రాక్టర్ దగ్గర ఆగిందా, లేదా ఏసీఏ దగ్గర ఆగిందా, లేదా ఏమైనా కుదరట్లేదా ఇద్దరికి మధ్య లావాదేవీలు? సో అందుకని లోపాలు ఉన్నాయి అని ఆపేశారనమాట. అదే పూర్తయితే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు మంగళగిరిలో కూడా జరిగేవి. అది అవ్వట్లేదని ఈనాడులో రాశారండి. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. సెకండ్ పేజీకి లోపల పేజీలకు వెళ్దాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే మీరు వీడియోని లైక్ చేయండి, కింద లైక్ బటన్ ఉంటుంది. అలాగే షేర్ చేయండి మీ మిత్రులందరికీ. సో ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయించండి. కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఉంటే ఇంకో 4-5 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 7:30కి న్యూస్ అనాలిసిస్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తామని తెలుసు కదా. యువశక్తి తగ్గితే ఇబ్బందులే. రాబోయే రోజుల్లో ఇదో సామాజిక ఆర్థిక సమస్య. త్వరలో పిల్లలే సంపద కార్యక్రమం అమలు. ప్రభుత్వం ప్రకటన. అంతేగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం అమల్లో భాగంగా ప్రకటించిన పిల్లలే సంపద కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 చొప్పున అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. కాదండి, ఈ 30,000, 40,000 ఇస్తామన్నంత మాత్రాన సగటు తల్లిదండ్రుల్లో ఇది ఏమీ టెంప్ట్ చేయదు. ఇదేమీ టెంప్ట్ చేసే ఆఫర్ కాదు. అలాగని పిల్లల్ని కనమని ఆఫర్లు కూడా ఇవ్వలేం. ప్రభుత్వం ఏమీ పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. సో అందుకని ఏదో ఒక విధంగా వాళ్ళకు అవుట్సోర్సింగో కాంట్రాక్టో ఏదో ఒక విధంగా 4వ బిడ్డ పుడితే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము, 4 పిల్లలు ఉన్న ఇంటికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని ఏమైనా ఒక ఆఫర్ ప్రకటిస్తే టెంప్ట్ అవుతారేమో. సర్లే, మా 4 పిల్లల్లో ఒకరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో అయినా వాళ్ళు ఆశపడుతుంది. అంతే తప్ప పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, 30,000, 40,000 ఇస్తే ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ కొనుక్కుంటారో లేదా ఏసీ కొనుక్కుంటారో, ఆ తాత్కాలికంగా ఏదో ఒకటి కొనుక్కుంటారు అంతే. ఈ డబ్బులన్నీ ఆ విధంగా చేస్తారు. అంతే తప్ప ఆ 30,000, 40,000 పిల్లల పేరెంట్ బ్యాంకుల్లో వేసుకోరుగా. అది దేనికి పనికిరాదు కదా. సో ఈ పిల్లల్ని కనే విధానం మీద సాక్షిలో ఒక వార్త రాశారండి. సెకండ్ పేజీలోనో ఫస్ట్ పేజీలో, మీ ఇంట్లో ఒక్కరు ప్రజలకు 4 సూపర్ 6ని వదిలేసి సూపర్ జనాభా సిద్ధాంతం ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ 4 కనమంటారా? ఆరోగ్యశ్రీ బిల్లులకు దిక్కు లేదు కానీ జనాభా పెరగాలంటారా? ఎక్కువ మంది పిల్లల కంటే పోషించే బాధ్యత ఎవరిది? బతుకే భారంగా మారితే పిల్లలు ఎలా సంపద అవుతారు? అప్పుడు కుటుంబ నియంత్రణ, ఇప్పుడు జనాభా జపమా? చంద్రబాబు బిడ్డల ఆఫర్ను చీకొడుతున్న సోషల్ మీడియా. ఇదంతా పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం విమర్శలు. ఒకటి మాత్రం నిజమండి, పిల్లల్ని కనాల్సిన అవసరం నిజంగానే ఉంది. పిల్లల్ని ఖచ్చితంగా కనాలి. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. ఇలాగే ఉంటే మన జనాభా వృద్ధి రేటు తగ్గి వృద్ధ జనాభా పెరుగుద్ది.
సో చంద్రబాబు గారు ఉద్దేశం మంచిదే, కానీ విధానం బాగోలేదు. ఉద్దేశం మంచిది, విధానం బాగోలేదు. ఎందుకు ఉద్దేశం మంచిదంటే పిల్లల్ని కనకపోతే, పిల్లల జనాభా పెరగకపోతే ఒక 25 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో వృద్ధ జనాభా పెరిగిపోద్ది, యూత్ జనాభా తగ్గిపోద్ది. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు పెరుగుతారు, ఈ 35 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు తగ్గిపోతారు. అప్పుడు భారం అయిపోద్ది. సంపాదించే వాళ్ళు తక్కువ ఉంటారు, తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. భారం అయిపోద్ది, అప్పుడు బతుకు భారంగా మారుద్ది. అందుకని చంద్రబాబు గారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. సో సోషల్ మీడియాలో కొన్ని వర్గాల ప్రశ్నలు వైసీపీ లాంటి వాళ్ళు ఏమంటారు, మీ ఇంట్లో ఒకళ్ళే ఉన్నారు, సో కానీ మీరు మాత్రం అందరినీ పిల్లల్ని కనమంటున్నారు, ఇది ఎక్కడ సాధ్యమో అని. ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ నలుగురిని పిల్లల్ని కనమంటారా అని చెప్పి, ఇదిగో ఇట్లా కుటుంబ నియంత్రణ మీకేనా, మాకు అవసరం లేదా, సుమతి కర్నూలు జిల్లా లేబర్ కాలనీ అంట. మేబీ వీళ్ళు మాట్లాడారో లేదో తెలియదు, కానీ ఇలా కొంతమంది వాయిస్లు తీసుకొని రాశారు. ఉన్నోళ్ళకే విద్య వైద్యం సరిగ్గా లేదు, నలుగురిని కనాలా, అంజలి అనంతపురం అంట. తర్వాత సంగతి ఏంటి, రేణుకా చౌదరి పిల్లలు పుట్టిన తర్వాత సంగతి ఏమిటి, ఆ పిల్లలకి 20 ఏళ్ల వయసులో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా, వారి చదువు ఖర్చులు భరిస్తుందా అని రేణుకా చౌదరి అంట. అండ్ లోకేష్తోనే మొదలు పెడదాం, ముందున్న ఆర్థిక అనిశ్చిత కాలాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం, పూనం కౌర్ నటి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడితే దాన్ని సాక్షిలో హైలైట్ చేశారనమాట. పిల్లల్ని కనవండి, పిల్లల్ని కనండి. యాక్చువల్లీ పిల్లల్ని కనమని చెప్పడం మంచి ఉద్దేశమే, కానీ ఆ విధానం బాగోక, ఆఫర్ బాగోక విమర్శలు పాలవుతున్నారు. దేశంలో తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. టెలికమ్యూనికేషన్, సైబర్ స్పేస్ కోసం దేశంలోనే తొలి అత్యంత సురక్షితమైన క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంచిది. డైనో డీట్స్ పేరుతో నారా దేవాంశ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారండి నిన్న. డైనో డీట్స్ అంటే ఈ డైనోసర్స్ మీద విపరీతమైన రీసెర్చ్ చేసి, స్టడీ చేసి దానికి సంబంధించి పాడ్కాస్ట్ నిర్వహించడానికి నారా దేవాంశ్ యూట్యూబ్ ఛానల్ నిన్న స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన రోజులోనే 10,000 మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఉంటారుగా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఫ్యాన్స్. ఇక 2 దశల్లో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ళ రెండో తయారీ కేంద్రంగా ఏపీ 2,508 కోట్లు పెట్టుబడి పెట్టనున్న. సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ 2 దశల్లో నిర్మించబోతున్నారంటండి. సో 3,000 మందికి ఉపాధి కల్పిస్తారు. ఇక జిల్లాల వారీగా ఎక్కడ బీసీ జనాభా ఎక్కువ అని ఇచ్చారు. లోపల పేజీ ఇవన్నీ అంతర్జాతీయ అంశాలు, లాస్ట్లో చూద్దాంలే. రద్దీ నియంత్రణకు ఆలయాల్లో తిరుమల సరహా ఏఐసిసిసి ఏర్పాటుకు సన్నద్ధం. తప్పని తెలిసిన ఇంజనీర్లది అదే బాట. 2,122 కోట్ల రోడ్లు, వంతెన పనులు జిల్లా ప్యాకేజీలుగా టెండర్లు. ఇదే విధానంతో ఏళ్లు గడిచిన పూర్తి కానీ ఏఐఐబి, ఎన్డీబీ ప్రాజెక్టులు. రాష్ట్రంలో గ్రామీణ రహదారులు, వంతెనల నిర్మాణంలో చేసిన తప్పిదాలు ఇంజనీర్లు మళ్ళీ చేస్తున్నారు. జిల్లా ప్యాకేజీల కింద టెండర్లు పిలవడం ద్వారా పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదని గత అనుభవాలు చెప్తున్నా మళ్ళీ అదే బాట పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్గా తీసుకొని ఒకేసారి టెండర్ పిలిస్తే అది ఒకరికి బాధ్యత అప్పగిస్తే అబ్జర్వేషన్ క్లియర్గా ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. కానీ వీళ్ళు జిల్లాల యూనిట్లుగా వేరు చేసేసి జిల్లాల వారీగా టెండర్లు పిలుస్తున్నారంట. దానివల్ల కమిషన్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక ఉపాధి శ్రామికులకు సిగ్నల్ సవాల్. ముఖ హాజరు కోసం గట్టులు చెట్టులు ఎక్కాల్సిందే. అసమానత లేని సమాజమే అంబేద్కర్ ఆశయం. డప్పు కళాకారులకు గుర్తింపు దక్కే వరకు పోరాటం. అంబేద్కర్ జయంతి ముగింపు వేడుకల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. అంబేద్కర్ ఏ కులానికి వ్యతిరేకం కాకపోయినా కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ ఏ కులాన్ని విమర్శించలేదో, అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ ప్రశ్నించారు. నిజమే కదా, అంబేద్కర్ గారేమీ ఒక వర్గానికి రిజర్వేషన్లు ఉండాలని అనుకున్నారు తప్ప అది తప్పు కాదు. కానీ అంబేద్కర్ గారిని ఒకే వర్గానికి పరిమితం చేయడం, ఒకే ప్రాంతంలో ఆయన విగ్రహాలు పెట్టడమే మన సమాజం, మన దేశం అంబేద్కర్ గారికి చేస్తున్న ద్రోహం. ముఖ్యంగా దళితులు ఆలోచించాలి. దళితులు అంబేద్కర్ గారిని ఓన్ చేసుకోవడం వలన మిగిలిన కులాల వాళ్ళు ఆయన పుట్టినరోజుకో, ఆయన జయంతికో లేదా ఆయన వర్ధంతికో పూలమాలలు వేస్తున్నారు తప్ప మిగిలిన సమయంలో పట్టించుకోవట్లా. సో ప్రతి గ్రామంలో కూడా ఆ ఊరి నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాలు ఉండాలి. అంతే తప్ప ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉండడం కాదు అంబేద్కర్ విగ్రహాలు. ఎస్సీలు ఏం డిమాండ్ చేయాలి? ఊరు నడిబొడ్డున అతని విగ్రహం పెట్టాలి. ఆయన మన దేశానికి ఎలా పరిపాలించాలో దిక్సూచి చూపించారు, రాజ్యాంగాన్ని రచించారు. ఆయన నేతృత్వంలో కమిటీ రాజ్యాంగాన్ని రాసింది.
సో అదే దానివల్లనే మనందరం బతుకుతున్నాం, మనందరం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. సో ఆయన ఊరి నడిబొడ్డున ఉండాలి అని కోరుకోవాలి తప్ప అంబేద్కర్ మావోడు, మా కులస్తుడు, మాకు రిజర్వేషన్లు ఇచ్చాడు కాబట్టి మేము దగ్గర పెట్టుకుంటాం అనడం తప్పు, దౌర్భాగ్యం, మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. సో అంబేద్కర్ అసమానతలు లేని సమాజమే అతని ఆశయం, అది కరెక్టే. నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఈ కాన్సెప్టు చాలామందికి ఎక్కదు, అలా ఎక్కించడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఏది అంబేద్కర్ విగ్రహాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎక్కువ ఉండదు చాలామందికి, అది ఎక్కడానికి నేను ఒక వేరే రూపంలో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే రివీల్ చేస్తా, చెప్తాను అదేంటి నేను. మూడు గంటల్లో హైదరాబాద్ ముంబై వెళ్ళండి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా విజయ్ కాన్వాయ్కి ఏర్పాట్లు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ వాహన శ్రేణి వెళ్లే సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త అంటే. ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లా యువత నవ్య మరణించారంటండి. భక్తజరి ఆలయాలకు సిరి. సరే, ఇదిలా వివాహమై 22 రోజులు యువతి భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ. అసభ్య వీడియోలు చూపించి తమ కుమార్తెను వేధించినట్టు వెల్లడి. అరే వివాహమైన 22 రోజులకే ఓ యువతి చేసుకున్న విషాదకర ఘటన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడులో చోటు చేసుకుందంటండి. ఇన్ని రోజులు ఎందుకు పరారీలో ఉన్నారు? వాంగ్మూలం నమోదులో బండి భగీరథకు పోలీసుల ప్రశ్న. ప్రభుత్వం మీద అతిగా ఆధారపడద్దు గడ్కరీ. పరిశోధకుల్ని శాస్త్రవేత్తల్ని అమరావతి ఆకర్షిస్తోంది. చంద్రబాబు విజన్ నమ్మి ఇక్కడికి వస్తున్నారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సరే, ఇవన్నీ పక్కన పెడితే సాక్షిలోకి వెళ్తే, సాక్షిలో ఈ గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమయంలో ప్రభుత్వం భూమి సేకరించింది. ఆ భూసేకరణకు ముందే కొంతమంది అక్కడ భూములు కొన్నారు, వాళ్ళ భూమిని సేకరించి వాళ్ళకి అదనంగా ప్రయోజనం చేకూర్చారు. తద్వారా దోపిడీ విజన్ స్కామ్కు డిజైన్ జరిగింది అని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు అనే వార్త ఒకటి రాశారు. అయితే ఇది కొత్త స్కామ్ ఏమీ కాదు, సాక్షి వాళ్ళు బయటపెట్టింది కొత్తగా రాసింది ఏమీ కాదు. 2018లో రాశారు, 2019 ఎన్నికలకు ముందు కూడా రాశారు. అది వీళ్ళు చెప్పేది ఏంటంటే గన్నవరం విమానాశ్రయం విస్తరించడానికి 2015లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేసరపల్లి, బుద్ధవరం, చినౌటిపల్లి, అల్లాపురంలో భూ సమీకరణ చేశారు. రాజధాని కంటే గన్నవరం విమానాశ్రయం ల్యాండ్ పూలింగ్లోనే అధిక ప్రయోజనం కల్పించిన సర్కారు. తద్వారా సీఎం చంద్రబాబు సన్నిహితులు బొల్లు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జి తదితరులు గన్నవరం సమీపంలో భూములు కొనుగోలు, అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి రాజధానిలో అత్యంత కీలక ప్రాంతాల్లో నివాస వాణిజ్య ప్లాంట్లు దక్కించుకున్న పోయిను. 39.15 ఎకరాలు ఇచ్చిన సీఎం సన్నిహితుడు సినీ నిర్మాత అశ్విని దత్కు వెస్ట్రన్ బైపాస్ వద్ద 3 రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు, దీనికి సమీపంలో 1000 గజాల చొప్పున 38 ప్లాట్లు, మరో 150 గజాల నివాస ప్లాటు. బొలుసుకు అమృత యూనివర్సిటీకి ఎదురుగా 3,660 గజాల వాణిజ్య ప్లాటు, దానికి సమీపంలోనే 14,640 గజాల నివాస ప్లాటు. ఇక్కడ సర్కారు లెక్కల ప్రకారం 1000 గజాలు 5 కోట్లు, వాణిజ్య ప్లాట్ 2.70 కోట్లు. ఈ లెక్కన గన్నవరం భూమిలో 687 ఎకరాలకు రాజధానిలో 5,298 కోట్లు విలువైన ప్లాట్లు అని. అంటే గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమయంలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరూ సీఎం గారికి సన్నిహితులు, వాళ్ళకి అమరావతిలో విలువైన భూములు కట్టబెట్టడం ద్వారా ఇది దోపిడీకి విజన్ అని సాక్షిలో ఓ పెద్ద వార్త, ఇంక్లూడింగ్ సర్వే నెంబర్లు, ప్రాంతాలతో సహా రాశారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇన్సైడర్ స్కామ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు కదా, అంటే ఇటువంటిదే. ఎక్కడైనా అభివృద్ధి జరుగుద్ది, భూ సమీకరిస్తారు అనుకున్నప్పుడు ముందుగానే తెలుసుకొని అక్కడ భూములు కొనుగోలు చేసి అది ప్రభుత్వానికి ఇచ్చి ఎక్కువ లబ్ధి పొందడమే ఇన్సైడర్ ట్రేడింగ్. అది జరిగింది అని సాక్షి వాళ్ళు చెప్తున్నారు, కానీ నిరూపించలేకపోయారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో దీన్ని బయటపెట్టడానికి ప్రయత్నించారు, నానా ప్రయత్నాలు చేశారు, కానీ పని అవ్వల. ఇప్పుడు మళ్ళీ అదే పట్టుకొని రాశారు. దట్ ఈజ్ ధరబాబు. నాడు కోతలు నేడు వాతలు. పెట్రోల్ డీజిల్పై మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు. టీడీపీ మేనిఫెస్టోలోనూ ఇదే హామీ. ధరలు తగ్గించకపోగా మరింత పెంచిన పోయినాం. ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల పెట్రోభారం. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికం. ఎస్, ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికం అనేది 100% నిజం. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సగం వాటా ఇవ్వాలి, చంద్రబాబు గారికి సగం వాటా ఇవ్వాలి. 2020 నుంచి, నోట్ మై వర్డ్స్, 2020 నుంచి కూడా దేశంలో పెట్రోల్ ధరలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మధ్యలో ఒకనొక సమయంలో 2022లో ఒకనొక సమయంలో మహారాష్ట్ర టాప్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది.
ఆ తర్వాత అమ్మో మనం వెనుకబడిపోతున్నామేమో అని చెప్పి మళ్ళీ మన వాళ్ళు ఆ సెస్ గిస్ అన్ని పెంచడం వలన రోడ్ సెస్ 1% యాడ్ చేయడం వల్ల మనం టాప్లో ఉన్నాం. సో గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సో ఈ పాపం కేవలం చంద్రబాబు గారిది కాదు, వైసీపీది కూడా, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా. అయితే చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పారు, దాని మీద ఉన్న వ్యాట్ కొంత తగ్గిస్తామని చెప్పారు, కానీ తగ్గలేదు. అది వీళ్ళు రాశారనమాట. సో నేనేమంటానంటే ఇద్దరికీ ఉంది. అసలు సాక్షి వాళ్ళకి దాని గురించి ప్రశ్నించే హక్కే లేదు, వైసీపీ వాళ్ళకి దాని గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే పెట్రోల్ ధరలు దేశంలో అత్యధికంగా ఉండడానికి కారణం వైసీపీ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారే. సో ఈ విషయంలో ఇద్దరు దొంగలే. ఇక పొదుపు ఆంక్షల మినహాయింపు, బాబు, పవన్, లోకేష్కు వెసులుబాటు. ప్రభుత్వ కార్యాచరణలో ప్రత్యేక విమానాలు ఊసేలేదు. విదేశీ ప్రయాణాలు 6 నెలలు నిలిపివేత. పీఎం ఉజ్వల ఎల్పీజీ నుంచి అనర్హుల ఏరువేతకు ప్రత్యేక డ్రైవ్. వంట నూనె వినియోగం తగ్గించడంపై ప్రచారం. మంత్రులు, అధికారులు ప్రజా రవాణాన్ని వినియోగించాలి. సో ఇవన్నీ పొదుపు సూత్రాలు చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాత్రం ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు అని సాక్షిలో రాశారు. అంటే వాళ్ళు వీకెండ్స్ వస్తే అటే వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే వీకెండ్స్తో సంబంధం లేదు, వారంలో 4 రోజులు 5 రోజులు ఆయన వెళ్ళి వస్తుంటారు. మరి ఇది ఆయన సొంత డబ్బులు అనేది వాళ్ళు చెప్తున్న వెర్షను. అది సొంత డబ్బుల ప్రభుత్వ ధర్మ అనేది జనం అనుమానం. ఈవెన్ నారా లోకేష్ గారి విషయంలో కూడా ఆయన సొంత డబ్బులతోనే ప్రత్యేక విమానాల్లో వెళ్ళి వస్తున్నారని చెప్తున్నారనమాట. చంద్రబాబు గారు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మాత్రం ప్రభుత్వ ధనమే వాడుతున్నారు ప్రత్యేక విమానాలకి. ఇక ఏపీలో 3 సెకండ్లకు ఓటు ఎలా సాధ్యమైంది? లైన్ ఈ పరకాల ప్రభాకర్ పాపం ఆయనకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆమె నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరి ఆమె భర్తగా ఈయన ఏదో ఒకటి చేయాలిగా. ఖాళీగా ఉంటే ఎలా? 2014 నుంచి 18 వరకు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు మీడియా ఛానల్లో వాటాలు ఉన్నాయి, మీడియా ఛానల్ నడిపారు. ఆ తర్వాత నిరుద్యోగిగా మారిపోయారు. ఆయనకు చేయడానికి పనేమీ లేదు. ఆయన సామాజిక విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు, సామాజిక ఆర్థికవేత్త అని పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, కానీ చేయడానికి ఏదో ఒకటి ఉండాలిగా. అందుకని ఒక కాంట్రవర్సీ విషయాన్ని చెప్తే ఒక వర్గం మీడియా మనల్ని హైలైట్ చేస్తుందనే దిక్కుమాల ఆలోచన వచ్చిందేమో, అది పట్టుకొని ఆయన మా ఓట్ల గురించి చెప్తూనే ఉన్నాడు. ఈ డౌట్ వస్తుందనే మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఆ 2024 మే 13వ తేదీ పోలింగ్ ఎప్పుడైతే జరిగిందో అర్ధరాత్రి 3 వరకు జరిగింది కదా, అప్పుడు పోలింగ్ స్టేషన్లో ఏరియల్ రివ్యూ చేయాల్సింది హెలికాప్టర్ పెట్టుకొని పెద్ద ఆయన. అప్పుడు చేస్తే ఈ డౌట్ ఇప్పుడు వచ్చేది కాదు. ఎందుకంటే 2024 మే 13వ తేదీ పోలింగ్ జరిగినప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సాయంత్రం 4:30 తర్వాత 5 తర్వాత లైన్లోకి వచ్చి నిల్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు విపరీతమైన ఎండ కదా, ఎండల్లో ఏం ఓటేస్తారో, అందుకని సాయంత్రం వేళల్లో వచ్చి నిల్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అర్ధరాత్రి 2 వరకు 3 వరకు ఓట్లేశారు. పోలింగ్ సమయం పూర్తయిపోయినా సరే విపరీతంగా లైన్లో ఉన్నారు వేలాది బూతుల్లో. సో వాళ్ళు అర్ధరాత్రి, అప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేయాలంటే ఏరియల్ రివ్యూ చేయాలి హెలికాప్టర్ ఒకటి పెట్టుకొని. అప్పుడు ఈ దిక్కుమాలిన డౌట్లు వచ్చాయి కాదు. దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర, సర్తో 30% ఓట్లు తగ్గిపోయే ప్రమాదం. ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు, ఆయన సామాజిక విశ్లేషకుడు, ఆర్థిక విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు, ఎన్ని కొమ్ములు ఉన్నాయండి. బ్యాలెట్ ఓటింగే ఉత్తమం, రైతు ఉద్యమ నేత వడ్డే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి 17 సెకండ్ల సమయం పడుతుంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 సెకండ్లకు చొప్పున ఒక ఓటు వేయడం ఎలా సాధ్యమైందని సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. బాగుంది. ఇక 8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలు భూమి. గ్రైడెన్ ఎనర్జీకి 238 కోట్ల విలువైన భూమి అంట. సో దాంతోపాటు పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి. అనకాపల్లి జిల్లాలో వినూత్న నిరసన అంట. వైసీపీ అధ్యక్షుడు బొడ్డాడి ప్రసాద్. సో దేశద్రోహం మనోళ్ళే వదిలేద్దాం, మావోయిస్టులకు పరికరాలు, డబ్బు, బంగారం సరఫరా వ్యవహారం 2014-19 మధ్య టీడీపీ అనుకూల బడా కాంట్రాక్టర్ నిర్వాహకం. ఆ చర్యతో గిరిజనులు, సామాన్య పోలీసుల హతం. సమగ్ర విచారణకు సుముఖత చూపని చంద్రబాబు ప్రభుత్వం. కాంట్రాక్టర్కు అండగా నిలిచిన టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారి. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయకుండా కాలయాపనంట. సో ఇది పోలీస్ శాఖలో ఇది. తర్వాత విజయ్పై అసూయ లేదు. తమిళనాడు సీఎం విజయ్పై తనకు ఎలాంటి అసూయ ఉందన్న వార్తలను సూపర్ స్టార్ రజనీకాంత్ ఖండించారు. మాజీ సీఎం స్టాలిన్తో జరిగిన భేటీ విజయ్ ఆశయాలను అడ్డుకోవడానికి కానీ పార్టీలను విలీనం చేయడానికి కానీ చేసిన ప్రయత్నం కాదని రజనీకాంత్ స్పష్టం చేశారు.
10 రీకౌంటింగ్ ఫలితాలు విడుదల. సో ఇవన్నీ సాక్షి అంశాలండి. సాక్షిని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది నిన్న. అది ఇతర పత్రికల్లో లోపల పేజీల్లో వేశారు, ఇక్కడ మాత్రం ముందే వేశారు. ఏసీ కోచ్లో మంటలు వచ్చాయి. గుర్తించిన వెంటనే అక్కడ రైలు ఆపేసి ప్రయాణికులను అందరినీ కిందకి దింపేశారు. సో దాంతో పెను ప్రమాదం తప్పిందనమాట. ఇక సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం 32 ఉన్నట్టుంది. దాన్ని 38కి పెంచుతూ రాష్ట్రపతి గారు నిన్న ఆమోదం తెలిపారు. దానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో 90,000కు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. సో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది, జడ్జీల సంఖ్య పెరగడం లేదు. సో దానికి అనుగుణంగా జడ్జీల సంఖ్య పెంచడం వలన కొత్త బెంచ్లు ఏర్పాటై కేసులను సత్వరమే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక సిఎన్జి ధరలు రూపాయి పెంచింది కేంద్రం. అమరావతికి మరో ఖ్యాత అండి. దేశంలో తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఇందాక చెప్పుకున్నాం ఈనాడులో వచ్చిందని అది. ఇక అన్ని అడ్మిషన్లకు ఒకే పోర్టల్. ఉన్నత విద్యలో కీలక మార్పు. ఒక్క రిజిస్ట్రేషన్తో ఏ కోర్సులకు అర్హత ఉందో తెలుసుకోవచ్చు. నచ్చిన వాటికి అక్కడే దరఖాస్తు. కుల ధృవీకరణ పత్రం అక్కర్లేదు. పత్రాలన్నీ ఆధార్తో అనుసంధానం. ఉన్నత విద్య పూర్తయ్యేదాకా విద్యార్థుల ట్రాకింగ్కు ప్రణాళిక. ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు. బాగుందండి ఇది. సో ఒక్క రిజిస్ట్రేషన్తో ఏ కోర్సులకు అర్హత ఉందో తెలుసుకోవచ్చు. అన్ని అడ్మిషన్లకు ఒకే పోర్టల్ అంట ఉన్నత విద్య తీసుకొస్తోంది. ఇది మంచిది. లేకపోతే ఒక్కొక్క అడ్మిషన్ కోసం ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని దానికే ఇసిగిపోవాలి. ఇక 2,000 కోట్ల భూదోపిడీకి నెల్లూరు జిల్లాలో స్కెచ్ చేశారంట. నెల్లూరు నగరం దగ్గరలోని కొత్తూరులో 370 ఎకరాల ఈనాం భూమిని ఒక్కో ఎకరం ధర దాదాపుగా 6 నుంచి 10 కోట్లు ఉంటుంది. ఇది గత వైసీపీ హయాంలో ప్రయత్నించారు, సక్సెస్ అవ్వలేదు. కూటమి వచ్చాక మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారంట. గత ప్రభుత్వ సలహాదారు కొన్నేశారంటండి. సో ఆ భూమిని ప్రైవేట్గా చూపించి పట్టాలు ఇప్పించేందుకు దొంగ పనికి ఆయన తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఇందుకు ఓ ప్రజాప్రతినిధి, ఓ అధికారి కూడా సహకరిస్తున్నారంట. ప్రభుత్వానికి లేదా ఈనాందారులు సుదీర్ఘకాలంగా సాగులో ఉన్నవారికి దక్కాల్సిన భూమిని గద్దల్లో తన్నుకుపోయేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారంట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి జిల్లా గూడూరు దగ్గర కూడా అంతే. నేషనల్ హైవే పక్కన 900 ఎకరాలకు పైగా భూమిని పట్టాలుగా మార్చేశారు. అదొక పెద్ద స్కామ్, 1000 కోట్ల స్కామ్. ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో ఒక పెద్ద స్కామ్కి తెరదేస్తున్నారు. ఇది ప్రభుత్వం చూసుకోవాలి. ఇక ఉపాధి నాణ్యతకు ఇంజనీర్ల కొరత, 9 జిల్లాల్లో ఖాళీలు. ఇక ఆధార్ సామాన్యునికి చిక్కు. సో ఆధార్లో మనం ఎంటర్ అయినప్పుడు రకరకాల తప్పులు వచ్చాయి కదా, వాటిని సరిదిద్దడానికి సరైన సిస్టమ్ లేదు. సో పొరపాట్లు సవరించేందుకు తంటాలు, ఎన్రోల్మెంట్ సమయంలోనే తప్పులు, కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది, పత్రాలన్నీ అందజేసినా అప్లోడ్ ఉండదు, ఇబ్బందులు పడుతున్న పౌరులు, రీజనల్ కార్యాలయానికి వెళ్లాలని సలహాలు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రీజనల్ ఆఫీస్, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు టోకెన్లు అందక రోజుల తరబడి పడిగాపులు. ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం 4 ఏళ్ల క్రితం బాలుడు అతని చెల్లెలు జాహ్నవికి ఆధార్ కోసం ఎన్రోల్ చేయించారు. కొన్ని రోజులకి ఇద్దరికి కార్డులు వచ్చాయి. ధనుష్ ఫోటోతో ఉన్న కార్డులో అతని చెల్లెల వివరాలు, జాహ్నవి ఆధార్ కార్డులో ధనుష్ వివరాలు ఉన్నాయి. బాలుడిని బాలికను బాలుడిగా పేర్కొంటూ ఆధార్ కార్డులు వచ్చాయంట. చూడండి, ఇటువంటి పెద్ద పెద్ద మిస్టేక్స్ జరిగాయి. వీటిని సవరించాలంటే హైదరాబాద్లోని రీజనల్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారంట. అక్కడేమో విపరీతమైన తాకిడి కారణంగా రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందంట. అది ఒక ప్రాక్టికల్ సమస్యని ఆంధ్రజ్యోతిలో బాగా రాశారు. ఇక తిరుగిరిల్లో 89.4% పచ్చదనం. అటవీ సంపద పరిరక్షణలో టీటీడీ భేష్. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నిన్న జరిగింది, అది కఠినంగా ఉంది. ఇక ఆ రథం ఆరోగ్యానికి వరం. ఏడాదిలో 1.04 కోట్ల మందికి వైద్య పరీక్షలు, 904 వాహనాలు, 2.47 లక్షల క్యాంపులు. ఓకే, మాఫియా కళల్లో మైనర్లు విట్రగుతున్న నేర ప్రవృత్తి. 2024లో 726 కేసులు నమోదు. మైనర్లు 18 ఏళ్ళు నిన్న వాళ్ళ మీద విపరీతంగా ఇటువంటి కేసుల్లో పడుతున్నారు. అదొకటి రాశారు ఆంధ్రజ్యోతిలో. సో ఆంధ్రజ్యోతి ఉన్నాయి. ఆంధ్రప్రభలో చూసుకుంటే డైనో డీట్స్ అని నారా దేవాంశ్ ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆంధ్రప్రభలో దాన్నే హైలైట్ చేశారు. ఇక పొగాకు ఆక్వా రైతులను ఆదుకోండి, సిగరెట్లపై జీఎస్టీ ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో తీరని నష్టం, మార్కెట్ స్థిరీకరణ, ఎక్సైజ్ డ్యూటీపై పునఃసమీక్ష చేయండి, రొయ్యల రవాణాకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించండి అని కేంద్ర మంత్రులకు చంద్రబాబు గారు లేఖ రాసిన అంశాన్ని హైలైట్ చేశారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, కోస్తాంధ్రలో ముందస్తు సీజన్కు యోచన, గోదావరి కృష్ణా డెల్టాలకు నీటి విడుదలపై ప్రభుత్వం కసరత్తు, నేడు మంత్రులు ఉన్నతాధికారుల కీలక సమావేశం, జలాశయాల్లో నీటి లభ్యత సాధ్యాసాధ్యాల పరిశీలన. సో జూన్ 1వ తేదీ నుంచి ప్రాంతాల వారీగా నీటి ఇచ్చి ఖరీఫ్ కాస్త ముందే ఒక నెల రోజుల ముందు నుంచి ఖరీఫ్ మొదలయ్యేలాగా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందని ఇచ్చారు.
ఇక చౌకబారు వ్యక్తిని కాను, స్టాలిన్తో స్నేహం రాజకీయాలకు అతీతం, ఎమ్మెల్యేగా ఆయన ఓటమి బాధ కలిగించింది. విజయ్ అసాధారణ విజయం సాధించారు. ఫోన్లో ముందుగా అభినందించింది నేనే. ఆయన పట్ల నాకు ఎలాంటి అసూయ లేదు. రజనీకాంత్. మా మధ్య ఉన్నది పోటీ మాత్రమే. కమల్ హాసన్. సో రజనీకాంత్ విజయ్ గెలిచిన వెంటనే, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తర్వాత రోజు ఆయన స్టాలిన్ దగ్గరకు వెళ్ళారు. అలా వెళ్ళడాన్ని తప్పుపడుతూ ఆయన స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరడానికి బీజేపీ దూతగా వెళ్ళారని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అనేక మీడియాల్లో వార్తలు వచ్చాయి కదా. దాన్ని ఆయన ఖండించి, ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయారు కాబట్టి ఆ సానుభూతి చూపించడానికి వెళ్ళాను, అంతే తప్ప దానిలో రాజకీయ చర్చ లేదు, నేను రాజకీయాల్లోకి రాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక యురేనియం అప్పగిస్తేనే యుద్ధం ముగింపు గురించి ఆలోచిస్తాం, మా నుంచి ఎలాంటి పరిహారం ఆశించొద్దు, ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో 0.5% కూడా ఇవ్వం, ఇరాన్ ముందు అమెరికా 5 షరతులు, నెతన్యాహుకు ట్రంప్ ఫోన్, అమెరికాను నమ్మలేం, అయినా చర్చలకు సిద్ధమే, అగ్రరాజ్యం ప్రతిపాదనలపై ఇరాన్ ప్రకటన. ఓకే. సన్ స్ట్రోక్ 19 నుంచి 24 తేదీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలకు అవకాశం, 45 డిగ్రీలు దాటే ప్రమాదం, వడగాలుల ముప్పు. సో ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అప్రమత్తంగా ఉండాలి. అమరావతిలో ఎస్బీఐ 3,300 కోట్లతో ప్రధాన కార్యాలయం. సో కేరళ సీఎంగా సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంట. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.